ఆదిలాబాద్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. వందలాదిగా తరలివచ్చిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్నపై విమర్శలు గుప్పించారు. 15 ఏళ్లు అధికారంలో ఉన్న జోగురామన్న కుంభకర్ణుల్లా నిద్రపోయారే తప్ప ఆదిలాబాద్ ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. ఇక అందుకే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, జోగురామన్ను ఇంటికి తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు ఊపందుకున్నాయి. ఇక వందలాదిగా తరలివచ్చిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్నపై విమర్శలు గుప్పించారు. 15 ఏళ్లు అధికారంలో ఉన్న జోగురామన్న కుంభకర్ణుల్లా నిద్రపోయారే తప్ప ఆదిలాబాద్ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. అందుకే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, జోగురామన్ను ఇంటికి తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నవంబర్ 30, నవంబర్ 30 నాడు ఆదిలాబాద్ నుంచి ఉరికిచ్చి ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారా? सब लोग तैयार है? जोगुरामन्ना को भगा के हराने के लिए तैयार है आप सब लोग? अंदर జోగురామన్ ఓడించడానికి సిద్ధంగా ఉన్నారా? ఆదిలాబాద్ ప్రజల్ని ఎంత పెద్ద మోసాలు చేసిండు జోగురామన్న. మనందరినీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని పచ్చి మోసం చేసి, ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండా? మీ అందరికి ఎవరికైనా ఇచ్చిండా? మీ ఆదిలాబాద్ ప్రజలకి ఇండ్ల జాగాలు ప్లాట్లు ఇస్తా అన్నాడు జోగురామన్న. ఇచ్చిండా? మీకు ప్లాట్లు వచ్చినాయా? మీకు ఇండ్ల జాగాలు మిలా కిస్కో घर का जगह घर नहीं मिला. జోగురామన్న घर का नहीं जगह दिया, घर नहीं दिया. ఇట్లాంటి పెద్దమ్మలు, ముసలమ్మలు, అవ్వలు, తాతలు పింఛన్ చేపిమని పోతే కొత్త ముసలోళ్లకు పింఛన్ రావాలంటే పాత ముసలోళ్ళు చచ్చిపోవాలన్నాడట జోగురామన్న. ఎంత అన్యాయం, ఎంత గమండు, ఎంత గర్వం జోగురామన్న గారి. జోగురామన్న ఉన్నప్పుడు ఈ 15 ఏళ్ళలో ఏమన్నా వచ్చినాయా? మీకు వచ్చినాయా? మందిని అందరిని ముంచి ఆదిలాబాద్ ప్రజలకి అన్యాయం చేసి పచ్చి మోసం చేసినటువంటి వ్యక్తి జోగురామన్న. అటువంటి జోగురామన్నని ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఆడబిడ్డలారా, అర్థమైందా? బాగాకే ఆడాల జోగురామన్నకు. ఉరికిచ్చి ఓడించాల జోగురామన్నని. ఓడితారా? జోగురామన్నని నవంబర్ 30, నవంబర్ 30 నాడు ఆదిలాబాద్ నుంచి ఉరికిచ్చి ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారా? सब लोग तैयार है? जोगुरामन्ना को भगा के हराने के लिए तैयार है आप सब लोग? अंदर జోగురామన్ ఓడించడానికి సిద్ధంగా ఉన్నారా? ఆదిలాబాద్ ప్రజల్ని ఎంత పెద్ద మోసాలు చేసిండు జోగురామన్న. మనందరినీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని పచ్చి మోసం చేసి, ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండా? మీ అందరికి ఎవరికైనా ఇచ్చిండా? మీ ఆదిలాబాద్ ప్రజలకి ఇండ్ల జాగాలు ప్లాట్లు ఇస్తా అన్నాడు జోగురామన్న. ఇచ్చిండా? మీకు ప్లాట్లు వచ్చినాయా? మీకు ఇండ్ల జాగాలు మిలా కిస్కో घर का जगह घर नहीं मिला. జోగురామన్న घर का नहीं जगह दिया, घर नहीं दिया. ఇట్లాంటి పెద్దమ్మలు, ముసలమ్మలు, అవ్వలు, తాతలు పింఛన్ చేపిమని పోతే కొత్త ముసలోళ్లకు పింఛన్ రావాలంటే పాత ముసలోళ్ళు